ఏకపక్ష మ్యాచ్తో సాధారణంగా కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్కు ఒక్కసారిగా ఊపు తెచ్చింది సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. నరాలు తెగే ఉత్కంఠతో ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో టీ20 మజాను ప్రేక్షకులకు అందించింది. మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు రావడమే అద్భుతమైతే ఆ సూపర్ ఓవర్ కూడా టైగా మారి ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ కూడా కరెక్ట్గా 187 పరుగులకే ఆల్అవుట్ అయింది. అక్కడి నుంచి అసలు డ్రామా స్టార్ట్ అయింది. విజేత ఎవరో తేలేందుకు ఈ రెండు జట్లు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ వికెట్లేమీ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ఈ టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 6 బాల్స్లో కరెక్ట్గా 17 పరుగులే చేయడంతో మళ్లీ మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మరోసారి సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈసారి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్కు 23 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఈ ఓవర్లో కావలసినంత డ్రామా పండించాయి రెండు టీంలు. సెకండ్ సూపర్ ఓవర్లో సెకండ్ బాల్కే నబీ వికెట్ కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్. ఆ తర్వాత వచ్చిన గుర్బాజ్ వేరే లెవెల్ ఆట ఆడాడు. వరుసగా 3 సిక్స్లు కొట్టి మ్యాచ్ను రసవత్తరంగా మార్చాడు. తర్వాత బాల్ని కేశవ్ మహారాజ్ వైడ్ వేయడంతో ఈక్వేషన్ 1 బాల్ 5 రన్స్గా మారింది. 4 కొడితే మళ్ళీ సూపర్ ఓవర్, 6 కొడితే గెలుపు. ఈ టైంలో గుర్బాజ్ ఇచ్చిన క్యాచ్ను పాయింట్ వద్ద మిల్లర్ అందుకోవడంతో ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయింది సౌత్ ఆఫ్రికా. మొత్తానికి 2 సూపర్ ఓవర్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి రెండు జట్లు. ఇక ఈ మ్యాచ్లో విజయం ద్వారా సూపర్ 8 బెర్త్ను దాదాపుగా కన్ఫర్మ్ చేసుకుంది సౌత్ ఆఫ్రికా.